యానాదయ్య గారు ఒక విషయము విశాఖ ఉక్కు గురించి ప్రైవేటీకరణ చేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎంత తీర్మానం చేసి ఇచ్చా, మరి పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు పోయేసి విశాఖ నేను కాపాడుతాను, నేను అండగా ఉండను, నేను గనులు తీసుకొచ్చి ఇస్తాను, కేంద్ర ప్రభుత్వం నా జోబులో ఉంది అన్నటువంటి వాళ్ళు ఈ రోజు కేంద్రంలో భాగస్వాములైనారు. ఈ రోజు ఏదో 10,000 కోట్లు 11,000 కోట్ల అప్పు కట్టి కన్నీళ్లు దుడిపి ఏదో భజన చేసే బదులు ఈ రోజు అనకాపల్లిలో ఇంకొక ఉక్కు పరిశ్రమ పెడతామని చెప్పి ఏదో పబ్లిక్ ని డైవర్ట్ చేయడం మానేసి ఉన్నటువంటి ఉక్కు, ఇది ఆంధ్రలో హక్కుగా భావించే ఉన్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ కాపాడి దానికి గనులు సమకూర్చి, ఇప్పుడు కేంద్రంలో కీలకంగా ఉండరు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన, మరి గనులు కేటాయించి ప్రైవేటీకరణ అడ్డుకొని చేయాల్సినటువంటి ఒక్క మాట మాట్లాడకుండా ఏదో మేము ఎంతో కొంత అప్పిప్పించాము, అప్పు కట్టేశాము, దీన్ని బాగా ప్రచారం చేయండి అని చెప్పేటటువంటి ఇంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 75 సంవత్సరాలు, ఇంకే లాస్ట్ ముఖ్యమంత్రి ఇంకొంటాడో మళ్ళా ముఖ్యమంత్రి అవుతారో లేదో తెలియదు. ఇప్పుడైనా కొన్ని శాశ్వతమైనటువంటి మంచి పనులు చేసి ప్రజలకి శాశ్వతంగా గుర్తుండే వదిలేస్తే ఇప్పుడు కూడా ప్రచార ఆర్భాటానికి పాకులాడడం తప్ప సరైనటువంటి ఒక్కటి కూడా ఆయన సరైనటువంటి చేసే పరిస్థితి లేదు. కనీసం ఆంధ్రులు హక్కునటువంటి ఈ ఉక్కు పరిశ్రమలను కాపాడి దానికి గనులు ఇప్పించి దీన్ని పూర్తి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి దానికి ఉన్నటువంటి 40,000 కోట్ల అప్పును పూర్తిగా రీఎంబర్స్మెంట్ చేసి దీన్ని డెవలప్ చేసి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయర్స్ అందరినీ కూడా ఆదుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ ఒక మంచి పని చేయాలి తప్ప దీన్ని ఏదో 10,000 కోట్లు ఇప్పించి మేము ఏదో చేసేసినాం, ఏదో ఉద్ధరించేసినామని ఆ రోజు ఏం మాట్లాడారు, ఈ రోజు ఏం మాట్లాడతారు ఒకసారి గుండెలు. అప్పుడు ప్రత్యేక హోదా బదులు స్పెషల్ ప్యాకేజ్ తీసుకున్నట్టుగా ఇప్పుడు కూడా ఈ ప్యాకేజ్ తోటి జనాన్ని మాయ చేయాలని ప్రయత్నం అనుకుంటా. ఇది చేశారు కదా లాస్ట్ వరకు ప్యాకేజ్, అది లాస్ట్ వరకు ప్రత్యేక హోదా అన్నారు, ఆ తర్వాత ప్యాకేజ్ అన్నారు, లాస్ట్ కు ప్యాకేజ్ పోయి నల్ల సొక్కాలు వేసుకొని అమిత్ షా మీద రాళ్ళు వేపించడం, నల్ల సొక్కాలు తీసేసి ప్రధానమంత్రిని వీళ్ళందరూ నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ సంఖలో దురేసి సంఖనెక్కేసి ఈ రోజు వాళ్ళకి ఏం కావాలో రాయించేటటువంటి పరిస్థితి దిగదారు. ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట మీద ఉండరు, ప్రజల పక్షాన ఉండరు, కేవలం రాజకీయము తన స్వార్థం తప్ప వేరేది. ఇప్పుడు అనకాపల్లి ఇప్పుడు ఉన్న ఉక్కు ఫ్యాక్టరీకి దిక్కు లేదంటే అనకాపల్లి ఎక్కడ తెచ్చి పెడతారు? ఇప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ దానికి ఆనించి గనులు తీసుకొస్తారు. ఈ రోజు విభజన హామీలలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ కడపలో ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వము దీనికి గనులు ఇచ్చిన పరిస్థితి లేదు. దీని ఇప్పటి వరకు దాని గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికైనా తెలుగుదేశం బీజేపీతో అనుసంధానంగా ఉన్నారు కదా, మరి కడప ఫ్యాక్టరీ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎందుకు మాట్లాడడం లే? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కడప ప్రజలన్నా రాష్ట్ర ప్రజలన్నా ద్వేషం. కేవలం ఆయన మందీపురంలో అమరావతి అభివృద్ధి తప్ప ఆయనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవసరం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టి ఎక్కడేసే నిధులు తెచ్చి అమరావతిని అభివృద్ధి చేయాలా, అది ఉక్కు పరిశ్రమ కార్మికులు ఆమంతా నోరు ఉద్యమం చేస్తే వాళ్ళని తీసుకుపోయి ప్రధానమంత్రి దగ్గర మాట్లాడించి వాళ్ళకి న్యాయం చేయించాల్సినటువంటి బాధ్యత లేకుండా ఏదేదో మాట్లాడేసి ఇప్పుడు భజన చేయండి, మీరందరూ కూడా నాకు కూడా భజన చేయండి, లేకపోతే మీరు ఎట్లా ఉంటారో, మీరు ఎట్లా ఉద్యోగాలు చేస్తారో, మీరు ఏ విధంగా యూనియన్లు నడుపుతారో అని బెదిరించే ధోరణికి ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు రావడం సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఆయన మార్చుకొని విశాఖ ఉక్కును పరిరక్షించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని కూడా మీ ద్వారా కోరుతాను. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లాగే సాక్షి ప్రేక్షకులు. సార్, ఇవాళ 11,400 కోట్లు ఇచ్చామని చెప్తూనే దాంట్లో 10,000 కోట్లు ఈక్విటీ డిపాజిట్ అంటున్నారు. అంటే ఉన్న అప్పులో కొంత అప్పుని సరి చేసుకునే దానికి అది కూడా ఏ మాత్రం సరిపోయింది. అదే విధంగా ఆ గత 5 సంవత్సరాల్లో ప్రైవేటీకరణ ఆపారు, జరగకుండా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అన్న తర్వాత ఇప్పుడు ఈ బుక్ డెట్ ని అడ్జస్ట్ చేసిన తర్వాత భవిష్యత్తులో దాన్ని ప్రైవేట్ వాళ్ళకి భారం లేకుండా ఉండడానికి మీరు బుక్ డెట్ అడ్జస్ట్ చేస్తున్నారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతా ఉంది. ఇప్పుడు అక్కడ వాడుకోగలిగింది కేవలం 1,400 కోట్లు మాత్రమే. 5,000 కోట్లు పైగా అక్కడ శాలరీస్ కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఎంప్లాయీస్ నేమో VRS తీసుకొని వెళ్ళిపోమని చెప్తా ఉన్నారు. ఎంప్లాయీస్ ఉద్యోగాలు మేము కాపాడుతామని చెప్పట్లేదు. మొన్న కూడా 4,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తీయాలని చూసినప్పుడు అందరూ ప్రతిఘటిస్తే ఆ రోజు ప్రస్తుతానికి తాత్కాలికంగా దాన్ని ఆపడం జరిగింది. దీనికి ఇప్పుడు ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టుగా సార్, కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ హయాంలో శంకుస్థాపన జరిగితే పివి నరసింహరావు గారు దాన్ని జాతికి అంకితం చేసి 2,000 కోట్లు దానికి అసిస్టెన్స్ ఇస్తే, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి దాని ఎక్స్పాన్షన్ కి 3 lakh మెట్రిక్ టన్స్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న దాన్ని రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేంద్రంతో మాట్లాడుకొని యూపీఏ ప్రభుత్వంతో దాన్ని 7 లక్షల మెట్రిక్ టన్నులు దాని ఉత్పత్తికి సామర్థ్యాన్ని పెంచితే
అదే విధంగా మనం ఇప్పుడు ఇది క్యాప్టివ్ మైన్స్ గురించి మాట్లాడతాం సార్. రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే క్యాపిటివ్ మైన్స్ కుదిరేముక్, రాయదుర్గ్ ఐరన్ ఓర్ కార్పొరేషన్ తో ట్రైపార్ట్ అగ్రిమెంట్ కూడా జరిగింది సార్. కుదిరేముక్, రాయదుర్గ్ ఐరన్ ఓర్ కార్పొరేషన్ తో అగ్రిమెంట్ జరిగింది క్యాపిటివ్ మైన్స్ కూడా. సో ఆ క్యాపిటివ్ మైన్స్ దీనికి ట్రాన్స్ఫర్ చేసి లేదా సెయిల్ లో కలిపి ఏదన్నా దీన్ని పూర్తిగా నిలబెట్టే కార్యక్రమం కానీ బుక్ డెట్ అడ్జస్ట్ చేసి భవిష్యత్తులో మీరు ప్రైవేట్ కంపెనీ వాడి భారాన్ని తగ్గించేదానికి చేస్తున్న ప్రయత్నాన్ని మాత్రం ఖచ్చితంగా ఇందులో ఉన్న కుట్రని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను. కరెక్టే మీరు చెప్పింది. ఇప్పుడు ప్రైవేట్ ఇండస్ట్రీస్ వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు రుణాలు మాఫీ చేస్తారు. మరి విశాఖ స్టీల్కి వచ్చేసరికి ఎందుకు చేయట్లేదో మరి అర్థం కాదు. మరి 10 ఏళ్లలో 16 లక్షల కోట్లు ప్రైవేట్ వాళ్ళకి వాళ్ళ యొక్క డెట్ ని రైట్ ఆఫ్ చేసినప్పుడు ఇటువంటి నవరత్న కంపెనీలు కాపాడడానికి ఎందుకని డెట్ మాఫీ చేసి ఆ కంపెనీలు కాపాడే ప్రయత్నం చేయట్లేదు అనేది కూడా ఆలోచించాలి కదా. అంటే పూర్తిగా ప్రసాద్ రెడ్డి గారు ఆ మాట కూడా చెప్పారు, పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలి, ఎస్సీ ఎస్టీ బీసీల యొక్క రిజర్వేషన్ అనే పదమే లేకుండా చేసి ఒక కుట్రపూరితమైన ఆలోచన ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తా ఉంది కొమ్మేని గారు. రైట్, అంతే వాస్తవం. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఉదాహరణకి జగన్ గారు అంత పెద్ద బ్రహ్మాండమైన అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి మొత్తం బలహీన వర్గాలకి ఒక దీనిగా నిలబడితే ఏమైంది? మరి ఇప్పుడు కనీసం చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం పీకేశారు, పేర్లు కూడా పీకేశారు. పేర్లు పీకేసి అక్కడ కనీసం లైట్లు కూడా వేయట్లేదంట ఫంక్షన్స్ వచ్చినప్పుడు. కరెక్టేనండి. అది మరి ఆ పరిస్థితికి చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల పార్టీ అని చెప్పుకున్న ఎన్టీ రామారావు గారు ఇవాళ ఆయన వర్ధంతి కూడా ఇవాళ తెలుగుదేశాన్ని ఈ దశకి తీసుకొచ్చారని అనుకోవాలేమో. రైట్. పెద్దిరెడ్డి గారు గుంటూరు నుంచి. పెద్దిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. ముందుగా మా సార్ కూడా ఉన్నారు సార్. ఇక్కడ 3 విషయాలు సార్. ఇప్పుడు 2021లో బిల్లు పాస్ చేశారని చెప్పారు అగెన్స్ట్ ఇది స్టీల్ ప్లాంట్ కి. అది ప్రజల్లోకి తీసుకురాలేకపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కుమారస్వామి గారు వచ్చి చెప్తే గానీ మళ్ళీ మనం దాన్ని 2 days నుంచి టోల్ చేస్తాం, లేకపోతే మనం చెప్తున్నాం సార్. అంటే నేనేమంటున్నానంటే మా పార్టీ ఏదైతే ఉందో మంచిని కూడా ప్రమోట్ చేసుకోలేకపోయింది అనేది ప్రజల్లో బాగా. అంటే మంచిని ప్రమోట్ చేసుకోలేకపోయిందంటే అంటే ఒక్క నిమిషం, మిగతా మీడియా టీవీలు మెజారిటీ వాళ్ళందరూ కావాలని అబద్ధాలు ప్రచారం చేసేసరికి కొంత ప్రభావం పడి ఉండొచ్చు. అదే సార్, నేను ఒక్క మాట ఇప్పుడు కరెంట్ ఛార్జీలు పెంచారు, మన హయాంలో ఎంత జరిగింది, ఈ టైంలో ఇప్పుడు ఎంత పెంచారు అనేది కూడా ఇప్పుడు కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నాం. ఎవరు ఇవ్వాలి? మీరు ఇక్కడ పొరపాటు పడుతున్నారు. మీరు తెలివిగా మీడియా మీద చెబుతున్నారు కానీ మీలాంటి కార్యకర్తలు ఇచ్చుకోవాలి. పేపర్ టీవీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ విషయాలు చెప్తున్నారు, చెప్పగలుగుతారని నేను చెప్పాల్సింది నేను చెబుతున్నాను సార్, చెప్పట్లేదని నేను మేమేమనట్లేదు. అట్లాగే భూ సర్వే మీద కూడా వాళ్ళు అంత రాద్ధాంతం చేసి అంత ఇది చేసినప్పుడు కూడా క్లారిటీ మన వాళ్ళు ఇవ్వలేకపోయారు. అది మా ఫీలింగ్ అనమాట. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు కార్యకర్తలు ఫీల్ అయ్యేది ఏంటంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏది మీడియా పరంగా మెయిన్ స్ట్రీమ్ లో చెప్పగలిగి ఇది నిజం ఇది అబద్ధం అనేది తెలియజేయాలి సార్ ప్రజలకి. అది మేము కోరుకుంటున్నాం. రైట్, బాగా చెప్పారండి.